తెచ్చుకొని సెంటర్లో తెచ్చండి, సెంటర్లో నువ్వు ఎక్కడ దిగాలో చెప్పు, నేను ఎక్కడికి వెళ్ళి తీస్తాను. సరే కాలేజీకి అక్కడ ఒక తల్లి బాంటీ గారు ఉన్నారు, ఆటో బస్సు వస్తాం, అమ్మగారు నేను వెళ్తా ఉన్నాం. సరే ఆఫ్ చేసి ఎక్కడ మనం అని సన్ అయిపోయింది. కార్ ఆఫ్ చేసి తీసుకెళ్ళి ఎవరు ఉన్నారు. సరే ఎక్కడికమ్మంటే బ్యాంక్ వెళ్ళాను. సెంటర్ కాడ నుంచి బ్యాంక్కి దూరం అయినా సరే సెంటర్లో దిగుతాను, కానీ తీసుకెళ్ళి అక్కడ దించావు బ్యాంక్ కాడిగే తెచ్చు. ఎందుకంటే దేవుడి దగ్గర మనం నేర్చుకునేదంటే ఎదుటి వారికి మనం ఏం చేయాలి, సహాయం చేయాలి. రాత్రి సెంటర్లో స్వీట్స్ అవి తీసుకుంటూ తీసుకుంటూ ఒక ఆయన వచ్చాడు, చాలా ఇదిగా ఉన్నాడు. నాకు ఒక 2 రూపాయలు ఇన్నాను, కదా 2 రూపాయలు ఇన్నాను, 10 రూపాయలు ఆయనకి హెల్ప్ చేస్తాను. కాబట్టి ఏంటంటే 2 రూపాయలు అడిగాడు కానీ అందించాం అంటే సంతోషిస్తాను లేదా అంటే మనం 100 రూపాయలు ఇవ్వకపోవచ్చు, 200 500 ఇవ్వకపోవచ్చు, కానీ కనీసం వాడు కొన్నిసార్లు తిరిగి డబ్బులు చేయాలి. అంటే ఎదుటి వారికి ఏం చేయాలి మనం, సహాయం. ఒకసారి రోజు వస్తున్నాం, ఒక తమ్ముడు కాలేజీకి వెళ్ళి వస్తున్నాడు, బస్సు పోయిందని ఛార్జింగ్ డబ్బులు నడుచుకుంటా వస్తాం. నేను కూడా ఛార్జింగ్ డబ్బులు లేకుండా దాదాపు 30 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయాను. అగటాకేమో సిగ్గు. అయినా సరే నా యొక్క అనుభవాన్ని బట్టి వీళ్ళు కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, కాబట్టి ఏం చేయాలి, సహాయము చేయాలని చెప్పేసి అది ఎక్కించుకొచ్చి దించి టిఫిన్ చేయమని ఉపయోగంలో సహాయం చేయడం. ఈ రీతిగా ఇన్నువల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటే వారికి సహాయము చేయాలి. వచ్చామా 6 రోజులు అన్న పెట్టమంటే అయ్యా చేయగానే లేదయ్యా పైకి వెళ్ళి ఏమంటాం చెప్పట్లా పైకి వెళ్ళామ్మా అడుగుతున్నాను, మా పై నుంచి నేను వస్తున్నానమ్మా. మనకన్నా తెలివి వాళ్ళు ఉంటారు, మనకన్నా తెలివి వాళ్ళు అంటారు. కాబట్టి ప్రియమైన దేవుడు పెట్టారా, కాబట్టి మనకున్న దాంట్లో వారికి మనం ఇందువల్ల పొరుగు వారిని ప్రేమించినట్టు మన దగ్గరికి రారు వచ్చినప్పుడు